శ్రీ మురుగన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ మురుగన్ ఆలయం అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయంపై దాడి చేసి ఆలయంతో పాటు పంచలోహాలతో చేసిన కార్తికేయ విగ్రహాన్ని కూడా దోచుకెళ్లారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. విగ్రహం శాపం వల్ల ఇలా జరిగిందని, ఆ విగ్రహాన్ని వెంట తీసుకుని వెళ్తే నాశనం అయిపోతామని కెప్టెన్ చెప్పడంతో వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేశారు. ఆ తర్వాత తుఫాన్ తగ్గిపోయింది. మరుసటి రోజు మురుగన్ ఒక భక్తుని కలలో కనిపించి ఆ విగ్రహం ఉన్న సముద్రంలో నిమ్మకాయ తేలుతుందని వెల్లడించాడు. చెప్పినట్లుగానే ఆ భక్తుడు అక్కడికి వెళ్లి చూస్తే నిజంగా తేలుతున్న నిమ్మకాయ కింద విగ్రహం కనిపించింది. 2004 డిసెంబర్ 26 తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి అక్కడే ఉన్న ఆ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాకుండా ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్ల వెనక్కి తగినట్లు ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయానికి నీటి వల్ల ఎలాంటి హాని జరగదని అక్కడున్న శిలాశాసనాలపై రాయబడ్డాయని చెప్తున్నారు. ఇలాంటి మరికొన్ని వినాలనుకుంటే డ్యూడ్ ఇట్స్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.